మ్యాక్సిమం 70-80% ఆఫ్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనం కనిపిస్తున్నాయి. ఉబకాయం ద్వారానే మానసిక ఒత్తిడులు వస్తున్నాయి. ఉబకాయం ద్వారానే డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ పెరగడం, దాని ద్వారా వచ్చే అవయాల ఎఫెక్ట్స్ లైక్ బ్రెయిన్ స్ట్రోక్ రావడం, హార్ట్ స్ట్రోక్ రావడం, లివర్ ఫెయిల్యూర్ రావడం, కిడ్నీ ఫెయిల్యూర్ రావడం, మీరు ఎన్ని పద్ధతుల్లో డిసీజ్ ఆలోచించినా కానీ కంప్లీట్గా రిలేషన్ వచ్చేది ఉబకాయానికి. సో వెయిట్ రెగ్యులేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీటిల్లో అగైన్ ఇదివరకు హైలైట్ చేసినట్టు చాలా ఇంపార్టెంట్గా హైలైట్ చేయగలిసింది ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్ గురించి అందరిలో అవేర్నెస్ రావాలి. బాడీ మాస్ ఇండెక్స్ అంటే మనకున్న హైట్ వెయిట్ రేషియో ప్రకారంగా సింపుల్ క్యాల్కులేషన్తో డిసైడ్ చేసే ఒక నంబర్ అది. సో ప్రపంచవ్యాప్తంగా మనము ఈ బాడీ మాస్ ఇండెక్స్ని నార్మల్ రేంజ్ అంటే 18 నుంచి 25 మధ్యన నార్మల్ రేంజ్ అంటాం. మన దేశంలో ఎందుకంటే డయాబెటీస్ ఎక్కువ ఉందో, ఉబకాయం ఎక్కువగా గ్రోత్ కనిపిస్తుందో, వీళ్ళల్లో ఎక్కువ స్ట్రిక్ట్ ఉండడానికి ఈ బాడీ మాస్ ఇండెక్స్ని 22 నుంచి 23 మధ్యన మనము యాక్చువల్లీ నార్మల్సీ కింద కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎవరైతే 22-23 మధ్యన మెయింటైన్ చేస్తారో జనరల్గా మనకి బాడీ వెయిట్ కరెక్ట్గా ఉన్నట్టు గమనించుకోవాలి. ఇంకొక ఏరియా ఏంటంటే ఈ క్రైటీరియా ఆఫ్ బాడీ వెయిట్ గురించి మన నడుము సైజు ఎంత ఉన్నది. ఆడవాళ్ళలో అయితే 36 ఇంచెస్, మగవాళ్ళలో అయితే 40 ఇంచెస్. అంటే ఈ బొడ్డు దగ్గర మీరు కొలత పెట్టుకొని చూసుకుంటే దీనికన్నా తక్కువ ఉంటే మీకు రిస్క్ ఆఫ్ ఉపకాయం తక్కువ ఉన్నట్టు. బట్ అది ఒక క్రైటీరియానే, అది డిక్టమ్ అయితే కాదు. అనదర్ ఏరియా ఏంటంటే మనము ఈ వెయిట్ రెగ్యులేషన్లో మజిల్ మాస్ని ఎక్కువ పెట్టుకోవాలి, ఫ్యాట్ కంటెంట్ని తక్కువ పెట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో చాలా వెరైటీస్ ఆఫ్ మెషిన్స్ వచ్చినాయండి. ఏవైతే ఫ్యాట్ని బాడీలో డిటెక్ట్ చేస్తాయో, మజిల్ని డిటెక్ట్ చేస్తాయో, బోన్ మాస్ని డిటెక్ట్ చేస్తాయో, వీటి ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కనీసం అరౌండ్ 30-40% ఆఫ్ మజిల్ మాస్ మనకు ఉండాలి. మజిల్ మాస్ ఉన్నప్పుడు బాడీలో వివిధ రకాల ప్రక్రియలు ఏదైతే పాజిటివ్గా మనకి పనిచేస్తాయో అవన్నీ ప్రాపర్గా జరుగుతాయని సైంటిఫిక్ రుజువులు. తర్వాత వెయిట్ రెగ్యులేషన్ అనగానే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడినప్పుడు ఎక్సర్సైజ్ చాలామంది చాలా ఈజీగా తీసుకుంటారు, కానీ ఎక్సర్సైజ్ చేసే పద్ధతులు చాలా ప్రాపర్గా పాటించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఎక్సర్సైజ్ చేసే టైంలో ఫస్ట్ కాస్త రిలాక్సేషన్ అంటే మెడిటేషన్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. అదే ప్రక్రియలో కాస్త యోగా అండ్ తాయిచీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీటిలన్నిటికీ మనకున్న రిలేటెడ్ హెల్త్ హ్యాబిట్స్ లైక్ ఈ డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, ఇలాంటివి చాలా ఈజీగా బెటర్గా రెగ్యులేట్ అవుతాయని సైంటిఫిక్ సూచనలు ఉన్నాయి. కాబట్టి ఇవి తప్పనిసరిగా చేయాలి. ఎక్సర్సైజ్ చేయడం అంటే ఓన్లీ జిమ్కి వెళ్ళి చేయడం కాదు, ఇవి కూడా చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఎక్సర్సైజ్ చేసే వాటిల్లో కాస్త మనము హాబీస్గా కూడా ఎన్నుకోవాలి. అంటే ఒక గేమ్ ఆడడం కానివ్వండి, బయట నడవడం కానీ, డాగ్ని నడిపించడం కానివ్వండి, ఇలాంటి వాటి వల్ల కూడా ఎక్సర్సైజ్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువగా మనకి చేకూరుతాయి. ఇదే కాకుండా ప్రథమంగా మనం చేయాల్సింది ఏంటంటే కనీసం 30 minutes పర్ డే కవరింగ్ 3 kilometers వాకింగ్ అనేది కంపల్సరీ చేయడం ఇంపార్టెంట్. ఇవే కాకుండా మజిల్ మాస్ ఇంప్రూవ్ చేసుకోవాలి కాబట్టి కాస్త వెయిట్ లిఫ్టింగ్ అనేది కంపల్సరీ చేయాల్సినది అవసరం ఉంది. ఇలాంటివన్నీ చేసినప్పుడు వెయిట్ రెగ్యులేషన్ బెటర్గా ఉండేదానికి ఆస్కారం. ఇదే కాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటంటే డైట్. ఈ డైట్లో తరచుగా మనం చేస్తున్నది ఏంటంటే కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువగా తింటాం మన దేశంలో. ఆ కార్బోహైడ్రేట్ డైట్ని తగ్గించుకున్న దానివల్ల మీకు డెఫినెట్గా వెయిట్ రిలేటెడ్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ వెయిట్ రిలేటెడ్ బెనిఫిట్స్లో కూడా నేను చెప్పినట్టు ఈ మసిల్ మాస్ ఫార్మేషన్, ఫ్యాట్ తగ్గడం, ఈ కార్బోహైడ్రేట్ తగ్గించిన దానివల్ల చాలా మటుకు బెనిఫిట్స్ ఉంటాయి. అదే కాకుండా మనము కన్జ్యూమ్ చేసే ఆయిల్ని ఎక్కువగా వెజిటబుల్ సోర్స్ ఉన్న ఆయిల్ని తీసుకున్న దానివల్ల ఫ్యాట్ అసిమిలేషన్ ఆర్ ఫ్యాట్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోద్ది బాడీలో. సో వెజిటబుల్ సోర్స్ ఉన్న ఆయిల్ని ఎక్కువగా ప్రిఫర్ చేయడం అనేది మీకు ఇంపార్టెంట్ క్రైటీరియా. తర్వాత మనం తినే ఆహారంలో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి. అలాగే ప్రోటీన్ కంటెంట్, ఆ ప్రోటీన్ కంటెంట్ కూడా యానిమల్ సోర్స్ కన్నా మనకి ఈ వెజిటేరియన్ సోర్స్ ఉన్న ప్రోటీన్ కంటెంట్ ఆల్వేస్ బెటర్. దాంట్లో ఎక్కువగా చెప్పాలంటే మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్ మన బాడీకి. సోయా, టోఫు ఇలాంటివన్నీ కూడా మంచి ప్రోటీన్స్. ఎగ్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్రోటీన్ ఫర్ ద బాడీ. అలాగే పల్సెస్, హోల్ గ్రెయిన్స్ ఇలాంటివన్నీ కూడా మనం ఆహారంలో సమపావుల్లో మనం తింటే డెఫినెట్గా మనకి ఈ వెయిట్ రెగ్యులేషన్ అయ్యేదానికి ఆస్కారం ఉంది.
ఇదే కాకుండా మనం చేయాల్సింది ఏంటంటే ప్రాపర్గా నిద్రపోవడం. చాలామంది సర్ప్రైజ్ అవుతారు, ప్రాపర్గా నిద్రపోయిన దానివల్ల ఈ వెయిట్కి ఏం సంబంధం అండి అని. కానీ ప్రాపర్గా నిద్రపోయిన దానివల్ల హార్మోనల్ రెగ్యులేషన్ ప్రాపర్గా ఉంటుంది. ఈ హార్మోన్స్ ద్వారా ఉబకాయం వస్తుందని నాకు తెలిసి మీకు అందరికీ తెలుసు. సో ఈ హార్మోనల్ బ్యాలెన్స్ తీసుకురావడానికి ప్రాపర్గా నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అనదర్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే చాలా మటుకు ఆల్మోస్ట్ 50% ఆఫ్ నా ఓపీ ప్రాక్టీస్లో గమనించేది అంటే చాలామంది బ్రేక్ఫాస్ట్ని నెగ్లెక్ట్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైతే చేయమో, ప్రాపర్గా బ్రేక్ఫాస్ట్ తినమో, అట్లాంటి పర్సన్స్లో ఎక్కువగా ఉబకాయం ప్రజెంట్ అవుతుంది, ఒబేసిటీ పెరుగుతుంది, డయాబెటీస్ పెరుగుతుంది, హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయి, కొన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా సైంటిఫిక్ రుజువులతో మనకి డేటా సబ్మిటెడ్ ఉంది. అంటే మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేసి వీటి గురించి వెతికినా కానీ ఈజీగా ఈ బ్రేక్ఫాస్ట్ స్కిప్పింగ్ రిలేటెడ్ సీరియస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాయి. సో ఇలాంటివన్నీ చేసిన దానివల్ల మనకి వెయిట్ రెగ్యులేషన్ జస్ట్ మార్నింగ్ హాఫ్లో ప్రాపర్గా రెగ్యులేట్ చేసుకుంటే వెయిట్ రిలేటెడ్ సమస్యలు రాకుండా, ఉబకాయం రాకుండా, దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు.